నా పేరు దడియ పరశురాములు, కాంగ్రెస్ కార్యకర్త ఇక్కుర్తి, మండలం మూటకొండూరు, యాదాద్రి జిల్లా. మా ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అధికారం వచ్చిన వెంటనే 6 గ్యారంటీలు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఖచ్చితంగా ఇంతకుముందు చేయని పనులు 10 సంవత్సరాలు ఉండి చేయని పనులన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 100% కంప్లీట్ చేస్తున్నారు సార్. ఇంతకన్నా ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఇంతకుముందు ఎంతో కష్టం ఉండేది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని కలవడం, ఎమ్మెల్యేలే కాకుండా సామాన్య పౌరుడు కూడా పోయి కలవగలుగుతున్నాడు. అంటే అది ప్రజల మీద ఉన్న ప్రేమ, చేయాలనే తపన అన్నీ ఉన్నాయి. కాబట్టి మా ప్రజాపాలన అనేది ఇంతకన్నా 2 లక్షల రుణమాఫీతోనే మన ఆగస్టు 15th కంపల్సరీ చేస్తున్నాడు. అది చేసిండు. ఎవరికో ఒక 1%, 2% వాళ్ళకు ఏదో చిన్న మిస్టేక్లు ఉండడం వలన కాలేదు. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వస్తుందని అక్కస్తోనే మాట్లాడతారు తప్ప వేరే ఏం లేదు. కేంద్ర బడ్జెట్ మీద మా తెలంగాణకు మొత్తం అయితే అన్యాయం జరిగింది సార్. అదే ఆంధ్రాకు ఇచ్చారు. ఇక్కడ 8 ఎంపీలు గెలిచి కూడా వాళ్ళు ఏం నిధులు తీసుకురాలేకపోయారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు సార్. రాష్ట్ర పూర్తి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 70,000 కోట్లు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం మీద, రైతుల మీద ప్రేమతోని 70,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషం సార్. ఇంతకుముందుకు ఏ ప్రభుత్వం కూడా కేటాయించని డబ్బులు వ్యవసాయానికి కేటాయించారు. ఇది చాలా సంతోషం సార్. మేము చేసే సేవా కార్యక్రమాలు పెద్ద ఏం కావు సార్. మాకు తోచిన విధంగా ఏదో మొన్న 15th ఆగస్టుకు పిల్లలు గేమ్స్ ఆడుకుంటారంటే వాళ్ళకు గిఫ్ట్స్ కావాలంటే గిఫ్ట్స్ ఇచ్చాము. ఇప్పుడు పిల్లలకు అసలు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఒక షూ లేదు, టై లేదు, బెల్ట్లు ఏవి లేవు అంటే అవి కూడా ప్రొవైడ్ జరిగింది సార్. వాళ్ళందరికీ మొత్తం 57 మంది 60 మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా ఎన్నో చేస్తాం సార్. మా ఊర్లో కూడా ఎస్సీ వాళ్ళు చాలామంది ఉంటారు సార్. వాళ్ళందరికీ కూడా త్వరలోనే అందరికి డప్పులు కూడా అందించడం జరుగుతుంది సార్. మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు టికెట్ ఇస్తే 100% చేయడానికి ముందున్నాం సార్. మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు మాకు చేయమని అవకాశం వస్తే 100% చేస్తాం. దాంతోపాటు మా విలేజ్ని, మాకు ప్రధానమైన సమస్య మా మూటకొండూరు మండలం నుంచి ఆలేరులో కలపాలి సార్. అది మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చాడు. ఆ ఒక్కదాని కోసమైనా మేము మా ఎమ్మెల్యే గారు ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ వ్యక్తిని గెలిపించుకొని మా ఇక్కుర్తి విలేజ్ను ఆలేరు మండలంలో కంపల్సరీ కలుపుకుంటాం. అది మా ఎమ్మెల్యే గారితో 100% హామీ తీసుకుంటాం. మా విలేజ్ ఆలేరు మండలంలో కంపల్సరీ కలుపుతాను మాకు మాట ఇచ్చాను. ఖచ్చితంగా కలుపుతారు సార్. సార్ ఎంతోమంది ఆశిస్తున్నారు, నేను కూడా అందులో ఒక వ్యక్తిని నేను ఆశిస్తున్నాను. సర్పంచ్ కోసం నేను ఆశిస్తున్నాను, అంతే తప్ప వేరే ఏం లేదు. ఈ ప్రజలకు సేవ చేయడానికి మంచి రేపు ఫ్యూచర్ కోసం పిల్లలకు ఇప్పుడు ఏదో ఒకటి ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం సార్. ఏదో సంపాదించాలి, ఏదో ఈ సర్పంచ్ చేసే అనేది కాదు, సేవ చేయాలనే ఆలోచనతోనే 100% ఒక గుర్తింపు ఉంటుందని, ఆ గుర్తింపు కోసం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన కోసం మేము సర్పంచ్గా చేయాలనుకుంటున్నాం సార్. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి కట్టుగా పనిచేస్తాం సార్. థ్యాంక్ యూ.